కానీ ఆ మూవ్ అనండి ఆ రోజు ఆ కాంగ్రెస్ నేతలు తీసుకున్నటువంటి ఒక మూవ్ ఏదైతే ఉన్నదో సపరేట్ తెలంగాణ పీసీసీ కావాలని తెలంగాణ గురించి మాట్లాడటం అది కేసీఆర్ గారికి కలిసి వచ్చినట్టుగా మనం భావించవచ్చా? ఎందుకంటే ఇక్కడ ఎమోషన్స్ కొంచెం పెరగటం. ఉండొచ్చు దాంట్లో. దాని గురించి మనమేమి కాదంటానికి ఏమి లేదు. దట్స్ పాసిబుల్. అంటే కాంగ్రెస్ నాయకులు స్వయంకృతం అనొచ్చా? తెలంగాణ కాంగ్రెస్ నాయకులు స్వయంకృతమైన ఇంకోటైనా చరిత్ర. ఉమ్, తెలంగాణ కాంగ్రెస్ నాయకుల వల్లనే తెలంగాణ వచ్చింది. దీంట్లో కేసీఆర్ పాత్ర నా పాత్ర ఏముంది? ఉమ్, కేసీఆర్ గారు ఆయన ఉన్నాయి 2 ఎంపీలు. అవును. ఆయన ఎప్పుడు పార్లమెంట్కి వచ్చేవాడు కాదు. ఉమ్. ఆ విజయశాంతి గారు ఇంకొక ఆవిడ ఉండేది. అంతకుముందు నరేంద్ర ఉండేవారు, ఆలే నరేంద్ర. అంతకుముందు ఉండేవాడు. అది 2009 ముందు. అవును. 2009 తర్వాత కదా. 2009 ముందు 2009 ఎలక్షన్ల తర్వాత అసలు ఏముంది? 2009 రిజల్ట్స్ నుంచి రాజశేఖర రెడ్డి గారు పోయే వరకు అసలు ఏ వాదం ఉంది? అంటే ఒకటి సార్, అంటే మనం చరిత్ర గురించి మాట్లాడుతున్నాం కదా. 2004లో టీఆర్ఎస్తో పొత్తు పెట్టుకోవాలి అని కాంగ్రెస్ పార్టీ అనుకోవటం, మేనిఫెస్టోలో ఏమో మొదటి ఎస్ఆర్సీని గౌరవిస్తానే రెండో ఎస్ఆర్సీ వేస్తామనటం, దీని అంతటిని రాజశేఖర రెడ్డి గారు అంటే వ్యతిరేకించలేదా? పార్టీలో ఇంటర్నల్ గా జరిగే వాటిలో అల్టిమేట్ గా రాజశేఖర రెడ్డి గారు 1996 నుంచి పార్టీలో ఆయన వాయిస్ ఆయన చెప్పేవారు, ఆయన అభిప్రాయాలు ఆయన చెప్పేవారు. కానీ 1996 తర్వాత ఆయన పార్టీ నిర్ణయం ఏదైతే దానికి ఇచ్చేసేవారు. ఆ రోజు కూడా గులాం నబీ ఆజాద్ తోటి పాటు ఆయన కేసీఆర్ గారి ఇంటికి వెళ్ళలేదు. ఇది పొత్తులో వెళ్ళలేదు. మా పిసిసి ప్రెసిడెంట్ గారు వెళ్ళారు, డి శ్రీనివాస్ గారు. తర్వాత సార్, అంటే 2004లో రాజశేఖర రెడ్డి గారు సీఎం అయ్యారు. సీఎం అయినప్పుడు మేనిఫెస్టోలు అనేక మీరు నెరవేరుస్తూ వచ్చారు. ఎందుకంటే అప్పుడు మీరు కూడా క్లోజ్గా ఉన్నారు, ఆల్మోస్ట్ ఒక షాడో సీఎం అనేటువంటి పేరుంది. ఆ సమయంలో 2004లో మేనిఫెస్టోలో ఏదైతే సెకండ్ ఎస్ఆర్సీ కనుక వేసిండుంటే ఈ తెలంగాణ మూమెంట్ అంతగా ఉండేది కాదు అనేటువంటి ఒక అభిప్రాయం ఉంది. ఎందుకు వేయలేకపోయారు ఆ 5 ఏళ్లలో? అడిగిన వాళ్ళు ఎవరండి? అప్పుడు అనుకున్నది ఎవరు దాంట్లో? కానీ ఆ మిస్టేక్ చాలా తెలంగాణలో ఆ టైంలో జరుగుతున్న అభివృద్ధిని చూసిన తర్వాత ఎవరు దాని గురించి ఓఆర్ఆర్ వచ్చేస్తా ఉంది, ఓ పక్కన ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ రెడీ అయిపోతా ఉంది, ఇంకో పక్కన ఫ్లైఓవర్స్ వచ్చేస్తా ఉన్నాయి, ఇంకో పక్కన మెట్రోకి సత్యం ఇది జరిగి దాంతో ఇది అయిపోయింది. కానీ లేకపోతే ఆ రోజున మెట్రోకి స్థలాల సేకరణ కూడా మొదలైపోయింది కదా. ఆ ప్రాణహిత చేవళ్ళ పనులు జరిగిపోతా ఉన్నాయి. మిగతా శ్రీశైలం నుంచి అన్ని ప్రాజెక్టులు కల్వకుర్తి, నెట్టంపాడు ఒక రకమైన ప్రాజెక్టుల తెలంగాణలో జరుగుతా ఉంది. కానీ తెలంగాణ ప్రాజెక్టులు ఇంకేం కావాలని అడుగుతారు వాళ్ళు. ఆ రోజున అడగటానికి కూడా ఒక డిమాండ్ దేనికోసం కావాలని, తెలంగాణ అనేది దాని డెవలప్మెంట్ కోసమనే కదా. ఆ రోజున మంత్రివర్గంలో కానీ, అధికారుల్లో కానీ, వైస్ ఛాన్సలర్స్లో కానీ, దేంట్లోనైనా తెలంగాణకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఉండేది. పోర్ట్ఫోలియోస్లో కానీ దేంట్లో. కానీ వీటన్నిటికీ మించి నేను చెప్పేది అభివృద్ధి పనుల్లో నిధుల కేటాయింపులో మీరు మీ దగ్గర బడ్జెట్ ఇవన్నీ ఉంటాయి కదా, పాత బడ్జెట్స్ అన్ని తీసుకోండి. బిట్వీన్ 2004 to 2009 నేను మీకు గుర్తు చేశాను, 2200 మెగావాట్ల పవర్ ప్రాజెక్టు అక్కడి నుంచి తీసుకొని వచ్చి కరీంనగర్లో పెట్టాలనే సంకల్పం అయింది. ప్రాణహిత సేవల గురించి ఈవేళ అందరూ మాట్లాడతారు, కాళేశ్వరం అనేది దాన్ని రీడిజైన్ ఇది మారుతారు. అసలు ఐడియా ఎవరికి వచ్చిందండి? ఎవరికి రాలేదు. రాజశేఖర రెడ్డి గారి పాదయాత్రలో వచ్చింది ఆయనకి. అంటే ఇచ్చంపల్లినే దాని కింద మార్చారు కదా సార్. ఇక్కడ వరకు నీళ్లు తీసుకురావాలనేది అసలు ఎవరు సంకల్పించలే. ఇచ్చంపల్లి ప్రాజెక్టునే ప్రాణహిత చేవళ్ళు అన్నారు కదా. ఇచ్చంపల్లి చాలా చిన్నదండి, ప్రాణహిత చేవళ్ళ చాలా విస్తృతమైన ప్రయోజనం. అంటే ఇక్కడ తెలంగాణ లీడర్లు కొంతమంది చెప్పేది ఏంటంటే, రాజశేఖర రెడ్డి గారు జలయజ్ఞం తీసుకున్నప్పుడు ఒరిజినల్గా ప్రాణహిత చేవళ్ళ లేదు అందులో, మేము ఉద్యమాలు చేసిన తర్వాతనే ఆయన ప్రాణహిత చేవళ్ళ చేపట్టాడని అంటారు. ఎప్పుడండి? 2004 to 2009 ప్రాణహిత చేవళ్ళ మొదలు పెట్టే వరకు ఏమేమి ఉద్యమాలు జరిగినాయండి? ఆయన పోయిన తర్వాత అంటున్నారు వీళ్ళు. మీరు మీ దగ్గర పాత పేపర్లు ఉంటాయి,
మీ దగ్గర అప్డేట్గా ఉంటుంది, అసెంబ్లీ సంభాషణలు ఉంటాయి. 2004 to 2009 ప్రాణహిత చేవేళ్ల గురించి రాజశేఖర రెడ్డి గారు తప్ప మాట్లాడిన వాళ్ళు ఎవరున్నా మీరు చూడండి, రికార్డ్స్ చూడండి. ఇవాళ మాట్లాడటం కాదు మనం, ఆయన లేనప్పుడు మాట్లాడుకోవటం కాదు. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే, నేను రాజశేఖర రెడ్డి గారి వ్యక్తిత్వాన్ని తగ్గించే ప్రయత్నం ఏం చేయట్లేదు, కానీ ఒక అంశాన్ని అయితే ఇక్కడ ప్రస్తావించాలి, ఎందుకంటే చరిత్రలో అది ఉన్నది కాబట్టి. మీరు వారు ఇద్దరు కలిసి టీఆర్ఎస్ పార్టీని చాలా నిర్వీర్యం చేయడానికి ప్రయత్నాలు చేశారు. టీఆర్ఎస్ మీద గెలిచినటువంటి వాళ్ళని చాలామందిని మీరు అంటే పార్టీ ఫిరాయించినట్టు కాదు కానీ బట్ వాళ్ళందరికీ కండువాలు కప్పి తీసుకొచ్చారు. దాంతో తెలంగాణ ప్రజల మనోభావాలు దెబ్బతిన్నాయి. అక్కడి నుంచి ఉద్యమం కొంచెం ఊపందుకుంది అనేటువంటి ఒక అభిప్రాయం కూడా ఉంది. ఇవన్నీ మీరు చెప్పింది ఎప్పుడు జరిగింది? 2009 ముందు. 2004 నుంచి 9 ముందు జరిగింది. ఆ పీరియడ్లో జరిగింది, అంతే కదా? అవును అవును సార్. మరి అది జరిగి తెలంగాణ ప్రజాపాలన దెబ్బతిని ఉంటే మీరు చెప్పినట్టుగా ఈవేళ ప్రచారం చేయబడుతున్న వాటిని మీరు నిజంగా పరిగణలోకి తీసుకుంటే 2009లో రాజశేఖర రెడ్డి గారికి ఎందుకు వర్డిక్ట్ ఇస్తారండి? వాళ్ళకు 10 సీట్లు ఇచ్చారు, 52 కంటెస్ట్ చేస్తే. ప్రజా ఉద్యమం, ప్రజా వెల్లువ రాజశేఖర రెడ్డి గారికి వ్యతిరేకంగా ఉంటే టీఆర్ఎస్ 10 సీట్లు వచ్చినాయండి, 2 ఎంపీలు వచ్చినాయి. వాళ్ళు రాజశేఖర రెడ్డి గారితో మహాగఠబంధన్ పెట్టారు. వాళ్ళు రాజశేఖర రెడ్డి గారితో కలిసి ఉన్న రోజుల్లో వాళ్ళకి 24 వచ్చినాయి, 5 ఎంపీ సీట్లు వచ్చినాయి, 24 ఎమ్మెల్యేలు వచ్చినాయి. ఎందుకు? వాళ్ళు రిజైన్ చేసిన తర్వాత ఏం జరిగిందండి? వాళ్ళు రిజైన్ చేసి మళ్ళీ వెళ్ళినప్పుడు ఏమైందండి? కేసీఆర్ గారు మెజారిటీ ఎంతండి? వాళ్ళకి వచ్చిన 4 ఎంపీలు రిజైన్ చేస్తే వాళ్ళకి వచ్చిన ఎంపీలు ఎన్నండి? వాళ్ళకి వచ్చిన ఎమ్మెల్యేలు ఎన్నండి? ప్రజాగ్రహం ఉంటే అట్లా ఎట్లా జరుగుతుంది? ఈవేళ మనం మాట్లాడుకోవటం కాదు. మీరు స్టాటిస్టిక్స్ చూసుకోండి. జస్ట్ అట్లా బయటపడ్డాడు ఆయన, 2 ఎంపీలు మిగిలారు. అంటే మిమ్మల్ని కూడా ఆయన కొంత వ్యక్తిగతంగా దూషించాడు కదా కేసీఆర్ గారు కూడా. వీటి గురించి మనం వాటిని ఎందుకంటే నా మీదేమో ఆయనకి వ్యక్తిగతంగా ఉండటానికి వీల్లేదు. ఆయన ఎగ్జిస్టెన్స్ ని, ఆయన రాజకీయ ప్రయోజనాలని, ఆయన ఆశయాలు అనుకోండి పోనీ వాటిల్ని నేనేదో వాటికి నేను నష్టం చేకూరుస్తున్నాననే దాంతో ఆయన నన్ను దూషించి ఉండొచ్చు. ఇవి మనం వీటిని అంత వ్యక్తిగతంగా తీసుకోవాల్సిన. కానీ సార్ ఆ విషయంలో చూస్తే మీరు చాలా మాటలు పడ్డారు. రాజశేఖర రెడ్డి గారు బతికున్నప్పుడు మిమ్మల్ని పత్రికలు, ప్రతిపక్షాలు అనేకమైన సందర్భాల్లో మిమ్మల్ని టార్గెట్ చేశారు, మిమ్మల్ని నానా రకాలుగా మాట్లాడారు. అవన్నీ మిమ్మల్ని బాధించలేదా? ఇది ఎందుకు బాధించలేదంటేనండి, మేము ఇది మా మేము డిజైన్ చేసుకున్నాం. ఆయన వ్యక్తిత్వం దెబ్బతింటే పార్టీ దెబ్బతింటుంది, ప్రభుత్వం దెబ్బతింటుంది. రామచంద్రరావు అనేవాడి దీనివలన నాయకత్వానికి కానీ, ప్రభుత్వానికి కానీ, పార్టీకి కానీ నాతోటి ఆగిపోతే చాలా ఉపయోగం ఉంటుంది. అంటే మీరు ఒక కవచంలాగా ఉపయోగపడ్డారా రాజశేఖర రెడ్డి గారికి? షాక్ అబ్జర్వర్ అనుకోండి, కవచం అనుకోండి, లేకపోతే ఒక అస్త్రం అనుకోండి, ఓకే వాట్ ఎవర్ యు కాల్ ఇట్. దాంట్లో నేనేమో ఆ విషయంలో నేను ఎప్పుడు బాధపడలేదు, ఇంకా గర్వపడేవాడిని కూడా ఆ విషయంలో. ఓకే, నేను నా రోలు నేను బాగానే నిర్వహించానని ఆత్మసంతృప్తి ఉంది. నాకేమీ ఆ విషయంలో నాకేమీ బాధ లేదు, ఇబ్బంది లేదు. తర్వాత సార్ అంటే 2004లో ఇక్కడ రాష్ట్రంలో అధికారంలో తీసుకురావడంలో, తర్వాత కేంద్రంలో అధికారంలో తీసుకురావడంలో రాజశేఖర రెడ్డి గారు చాలా కీలకమైనటువంటి పాత్ర పోషించారు, అది అందరికీ తెలిసిందే. కానీ ఆయన గెలిచిన తర్వాత మిమ్మల్ని రాజ్యసభకు పంపాలి అని అనుకుంటే కాంగ్రెస్ అధిష్టానం మీ పేరు తీసి పక్కన పెట్టింది ముందు అని ఒక మాట ఉంటుంది. ఎందువల్ల అంతగా కాంట్రిబ్యూట్ చేసిన ఆయన సజెస్ట్ చేసినప్పటికీ కూడా కాంగ్రెస్ హైకమాండ్ ఎందుకు అట్లాగా చేసింది? ఇందులో 2 ఉంటాయండి, కాంబినేషన్స్, పర్మిటేషన్స్. కొన్ని ఇబ్బందులు, కొన్ని ఇది ఉంటాయి. 2004లో రాజశేఖర రెడ్డి గారు మనకు అలయన్స్ పార్ట్నర్స్ కాబట్టి
మార్క్సిస్టులకి కమ్యూనిస్టులు కమ్యూనిస్టులకి చెరొక సీట్ ఇవ్వాలి 2 టర్మ్స్ లో అని నిర్ణయించుకున్నారు. మాకు వచ్చే సీట్లు 5 ఆ రోజున. ఒకటి పోతే 4 సీట్లు ఉన్నాయి 2004లో. 2004లో 4 సీట్లు ఉన్నప్పుడు ఆవిడ 2 అవుట్ ఆఫ్ స్టేట్ వాళ్ళకి ఇవ్వాలి. జయరాం రమేష్కి మన యూపీ ఆయన ముస్లిం అంతకుముందు మాయావతి పార్టీ ఫ్లోర్ లీడర్గా ఉండేవాడు పార్లమెంట్లో. మళ్ళీ పేరు గుర్తుకొస్తుంది. ఆయనకి ఇవ్వాలి, నాకు ఇది ఆబ్లిగేషన్ అని ఆవిడ పార్టీకి ఆబ్లిగేషన్. నాకు అతను అంతకుముందు మాయావతి పార్టీకి అజం ఖాన్ అజం ఖాన్ Subject చెప్తాను, correction. ఎస్ తోటే వస్తుంది. నాకు బాగా మిత్రుడు కూడా. చాలాసార్లు ఇక్కడికి ఈ రూమ్ లో కూడా వచ్చి పార్టీకి అప్లికేషన్. అతను ఫ్లోర్ లీడర్ ఆఫ్ బిఎస్పి వదులుకొని మన పార్టీలోకి వచ్చాడు. అది జయరాం రమేష్ గారి కంట్రిబ్యూషన్ పార్టీకి చాలా ఉంది. వాళ్ళిద్దరికే క్రమం 3 అయిపోతే 2 సీట్లు మిగిలినాయి. 2 సీట్లు మిగిలినప్పుడు ఒకటి ఎస్సీ నంది అల్లయ్య గారా, అంతకు ముందు నంది అల్లయ్య గారికి ఇచ్చినట్టు శీలం. అల్లయ్య గారు అంతకుముందే అయ్యాడు. ఆయన ఐఏఎస్ రిటైర్ అయ్యేది ఇది తీసుకొని వచ్చాడు. ఎస్సీ సామాజిక వర్గానికి మనం ఒకటి ఇవ్వటం బాగుంటుంది. ఎస్సీస్ మనల్ని బాగా సపోర్ట్ చేశారు 2004లో. ఎస్సీకి ఒకటి ఇవ్వాలనేది హైకమాండ్ రాజశేఖర రెడ్డి గారు నిర్ణయించుకున్నారు. దానికి ఇవ్వటం జరిగింది. అట్లాగే మాకు ఏకైక పేపర్, ఆ రోజున ఇన్ని ఛానల్స్ లేవు, చాలా తక్కువ ఛానల్స్ ఉండేవి. మాకున్న ఏకైక వార్తా సాధనం వార్తా పేపర్. గిరి సంఘీకి ఇచ్చారు. వార్తా పేపర్ ఒక్కటే ఉండింది మాకు. సర్వేలు చేసినా వాళ్ళు చేయాల్సి వచ్చేది. పాదయాత్ర అప్పుడు కవరేజే కాకుండా పాపం అతను దానికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో దీనికి కూడా చాలా సహాయం చేశాడు. అది మాకు వేరే మౌత్ పీసే లేదు కదా. అంత కంట్రిబ్యూషన్ ఉన్నోడిని మనం కాదనుకోవటం కాదు. ఆ విధంగా అయిపోయింది. పైగా రాజశేఖర రెడ్డి గారు ఆ అటెంప్ట్ నెక్స్ట్ అటెంప్ట్ కూడా హాఫ్ హార్టెడ్ గానే చేశాడు. నా అవసరం అంటే ఇన్సిస్ట్ చేయాలి, నా అవసరం ఢిల్లీలో కంటే ఇక్కడే ఎక్కువ ఉందనేది ఆయనకు ఒక ఫీలింగ్ ఉండేది. రాజ్యసభకి వెళ్ళాలనేది నా కోరిక ఉండేది. నాకెప్పుడు చిన్నప్పటి నుంచి చాలా రాజ్యసభ అంటే చాలా ఉన్నతంగా ఊహించుకొని, అప్పట్లో చాలా గొప్ప గొప్ప డిబేట్స్ జరిగాయి. చాలా పెద్ద పరిణితి చెందిన నాయకులు ఉండేవాళ్ళు. పెద్దల సభ నిజంగానే పెద్దల సభ లాగా ఉండేది. దాని గౌరవం వేరుగా ఉండేది మా చిన్నప్పుడు. నాకు ముందు నుంచి నాకు ఎప్పుడు 84లో కావాలన్నా పార్లమెంట్ సీటు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇచ్చేవాడు. రాజీవ్ గాంధీ గారు బ్లాంక్ చెక్ ఇచ్చారు ఆ రోజున. ఆ రోజు ఎంతో మందిని తీసుకొచ్చాం. అట్లాగే 85 అసెంబ్లీలో కావాలన్నా నేను